నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఒక కథ, చిన్నగా కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక భార్యాభర్తలు కూలి పని చేసుకొని చిన్నగా కట్టెలు కొట్టుకొని బతికేవాళ్ళు. ఆ గ్రామం కూడా అడవికి దగ్గరగా ఉంది. అడవికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం. వాళ్ళ పని ఏంటంటే అడవి దగ్గరగా ఉంది కాబట్టి అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొచ్చి ఊరికి దగ్గరగా తీసుకెళ్ళి అమ్ముకు రావడం, దగ్గరగా ఉన్న ఊరికి తీసుకెళ్ళి అమ్ముకు రావడం. దీంట్లో ఏముంటుంది జీవితం? అదే రోజు ఇదే. కానీ మేము ఎంత వస్తుంది? కట్టెలు కొట్టడం. సరే, అలాగే జీవితం కొనసాగుతుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ చిన్న పూరి గుడిసెలో సంవత్సరాలు గడుస్తున్నాయి. పిల్లలు లేరు. జీవితంలో ఎలాంటి ఇది కనిపించట్లేదు. చప్పగా ఉంటుంది. ఎలాంటి ఇది లేదు. సరే, రోజు రావడం, కట్టెలుగా అమ్ముకు రావడం, వచ్చి ఆరు బయట ఇంట్లో, ఆ అడవి ప్రాంతం కదా, చిన్న గ్రామం, ఆ బయట కూర్చొని మాట్లాడుకునేవారు. ఏమిటి కష్టం, ఏమిటి బాధ, ఇలాగే అనుకునేవారు. సరే, వాళ్ళ దగ్గరికి ఒక చిన్న కుక్క వచ్చి చేరింది. వాళ్ళిద్దరికి ఇంకొక కుక్క వచ్చి చేరింది. మంచి బాండింగ్ డెవలప్ అయింది. స్నేహం బాగా పెరిగింది కుక్కతో. దాన్ని ఉన్న దాంట్లోనే బాగా చూసుకునేవారు, చాలా బాగా. అది మంచి తయారైంది కూడా మంచిగా. బాగా చూసి వాళ్ళకి ఎవరు లేరు, బాగా మంచిగా తయారైంది. బాగా ఎవరు లేరు కదా, చూపిస్తున్నారు. ఇలా మళ్ళీ 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి సంతానం కలిగింది. సరే, చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఆబ్వియస్లీ ఏమవుద్ది, కుక్క మీద కొంత ప్రేమ తగ్గుతుంది. పిల్లని చూసుకోవడానికే సరిపోద్ది వాళ్ళకి టైం. పిల్లని చూసుకోవడానికే సరిపోద్ది టైం. అటే చూస్తున్నారు. అటే అంటే కొంత అనుకోకుండా ఇటు తగ్గింది. ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్ళి వస్తున్నారు. అవి బయట అమ్ముకు రావడానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి కుక్క ఇంట్లోంచి బయటకు వస్తుంది. బయటకు వస్తున్నప్పుడు చూస్తే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ కుక్క బయటకు వస్తుంది. ఏమిటి? నోటి నిండా రక్తం. జస్ట్ వాళ్ళు బయటకు వెళ్ళారు, పిల్లని లోపల పెట్టి. కుక్క లోపల నుంచి ఆ గదిలోంచి బయటకు వస్తుంది. కుక్కతో ఆడుకుంటుంది కదా రోజు అని. లోపల నుంచి బయటకు వస్తే చూశారు ఇద్దరు. చూసిన తర్వాత హస్బెండ్ చూశాడు. ఆయన చూసి దాని నోట్లోంచి బ్లడ్ వస్తుంది. భయంకరంగా తయారైంది. చూసి అమ్మ దొంగ ముండ, పిల్లని ఎక్కువగా చూస్తున్నాము, నీ మీద ప్రేమ తగ్గిందని చెప్పేసి మేము బయటికి వెళ్ళిన టైంలో దాంతో పిల్లతో ఆడుకోమంటే ఇంత దారుణానికి ఒడికడతావా? పిల్లని ఏదో చేసేసింది, ఈ బ్లడ్ ఏంటి రూమ్లోంచి వస్తుందని చెప్పి గదిలో చూస్తున్నాం. ఇక కోపం తట్టుకోలేక ఊగిపోతూ అక్కడ కట్టె తీసుకొని, ఓ పెద్ద బలంగా ఉన్న కట్టె తీసుకొని కోపం అంతా కుక్క మీద చూపించి అది చచ్చేదాకా దాన్ని వదలలేదు. అంత ప్రేమగా పెంచుకున్న కుక్కని చంపేసి ఇంకా అలాగే ఆ దమ్ము వస్తుంది, ఆయాసం అట్లా వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా కోపంలో చూస్తే పిల్ల గురించి చక్కగా ఉయ్యాల్లో ఉంది. చక్కగా ఉయ్యాల్లో ఊగుతుంది. పక్కన చూస్తే నల్ల ఒక కాలతాచు అనమాట, పెద్ద పాము, ఒక విషసర్పం, పెద్ద విషసర్పం. అది అంటే పిల్ల దగ్గరికి, పాప దగ్గరికి వెళితే దాన్ని వెళ్ళనివ్వకుండా చిన్న విశ్వాసంతో ఈ కుక్క దాంతో పోరాటం చేసి దాన్ని చంపి ఆ బ్లడ్తో బయటకు వస్తే తర్వాత ఒక్కసారి భూమి బద్దలైనంటూ అక్కడే కుంగిపోయి చాలా బాధపడ్డాడు. సో ఈ తొందరపాటు నిర్ణయాలు, ఒక్కొక్కసారి ఆవేశం, ఈ తొందరపాటు నిర్ణయాలు, వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటే జీవితాంతం పశ్చాత్తాపడాలి. బతికి ఉన్నంత వరకు పశ్చాత్తాపడాలి. అయ్యో, ఇంత ప్రేమగా పెంచుకుని ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేశామే. ఒక్క క్షణం లోపలికి వెళ్ళొచ్చుంటే అయిపోతుంది. అంటే ఏదైనా అంతే, తొందరపాటు నిర్ణయం ఇలాంటివి ఉండకూడదు. ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. రైట్. ఒక కాల్ ఉంది, తీసుకుందాం. వెయిట్ చేస్తున్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు. సార్. ఓం నమః శివాయ. ఓం నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2010 ఆగస్టు 27. ఎవరిది ఇది? మా పాపది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అండి? సార్, ఇంటర్మీడియట్. ఆగస్టు 2010 27. ఇంటర్మీడియట్ అయినా? ఇంటర్మీడియట్. ఫస్ట్ ఇయర్.
ఎట్లా ఉన్నాయి స్టడీస్? బాగున్నాయి సార్. బైపీసీ తీసుకున్నది. వెరీ గుడ్. బైపీసీ మీరు చెప్తే తీసుకుందా అమ్మాయి? తన ఇష్టపూర్వక ఆమె ఇష్టపడి తీసుకున్నా సార్. వెరీ గుడ్. పిల్లల్ని జనరల్గా ఎవరు ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు మీకు రకరకాల ఆలోచనలు తెలిసి కానీ తెలియక కానీ ఉండవచ్చు. ఇది చదివితే బాగుండని, ఇది ఇట్లయితే బాగుండని. కానీ చదువుతున్న పిల్లలకి వాళ్ళు ఏం చదవాలో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం కొన్నిసార్లు అంటే కరెక్ట్ గా మనం కూడా ఖచ్చితంగా చెప్పిన తర్వాతే వాళ్ళని డెసిషన్ తీసుకోమనడం కరెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అవగాహన లేకపోతే అవగాహన కల్పించాలి. అవగాహన లేకపోతే అవగాహన కల్పించాలి. లేకపోతే వాళ్ళు సొంతంగా ఒక నిర్ణయానికి వస్తారు. నాకు ఇది ఈ సబ్జెక్ట్ నాకు ఈజీ ఉంటుంది, లేకపోతే ఇది చదువుదాం అనుకుంటున్నాను, నా గోల్ ఇది, వాళ్ళే మైండ్లో ఏదో అనుకుంటారు. ఓకే, అనుకున్నప్పుడు మనం దానికి భిన్నంగా వ్యతిరేకంగా చెప్తే వాళ్ళ ఆలోచనలన్నీ ఒక్కసారి ఇబ్బంది పడతాయి. ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అవును. కాదంటే కొత్త సబ్జెక్ట్ వాళ్ళు ఇష్టపడరు, ఫోకస్ చేయలేరు, ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా వెనకబడిపోతారు. అందుకనే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది ఇదో, ఒకవేళ వాళ్ళ నిర్ణయం తప్పు అయితే కన్విన్స్ అయ్యే విధంగా చెప్పండి అంతే. అంతేగాని ఫోర్స్ఫుల్గా కాదు. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష, ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ రెండింటిలో ఏది వీలైతే అది వేయండి. చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారు. అందులో మాఘమాసం ఇది ఇంకా మంచిది. ప్రతి నిమిషము ప్రతిరోజు మంచిదే. ఒక మంచి రుద్రాక్ష వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది, అందులో సందేహం లేదు. తట్టు మాఘమాసంలో ఇంకా మంచిది. అంటే కొన్ని సందర్భాలు కూడా కలిసి వస్తూ మనం ఉంటాయి. చేస్తున్న పనికి అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలతో వెళ్ళాలి. ఆయుధాలు లేకుండా యుద్ధం ఒత్తి చేతులతో వెళ్తే ఏమన్నా జరగవచ్చు, ఎటు నుంచి ఏమన్నా ఇదవచ్చు. కాబట్టి ఒక మంచి సంపద, ఆధ్యాత్మిక సంపద వాళ్ళ దగ్గర ఉంటే మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అద్భుతం అయితే అతిశయోక్తి కాదు. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడనే కొంతమందిని చూసినట్టయితే, కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే చిన్న చిన్న విషయాలకు కూడా అంటే లోపల ఏముంటాయో తెలియదు కానీ కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు, ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు. మొన్న ఒక దారుణమైన సంఘటన చూసాం, మీకు తెలిసే ఉంటుంది, ఒక మదర్. సో ఎందుకంటారు దేశం అంతా మనకు తెలియడం కాదు, దేశం అంతా అసలు ఆశ్చర్యం పోతుంది. ఏంటి సంఘటన? ఇప్పుడు తను ఆవేశంలో నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది? ఇద్దరిని, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కాదు, 15 years ప్లస్. అవును, ఎలా కన్విన్స్ అయ్యారు? అసలు తను ఏదైనా ట్రాన్స్లో ఉంటే వీళ్ళు అవసరమైతే వాళ్ళ అమ్మని తిట్టాలి, గట్టిగా ఇది చేయాలి, అవసరమనుకుంటే ఆ ట్రాన్స్లోంచి బయటకు రావడానికి ఒక్కటి కొట్టాలి. నిజం అంటే ఆ సమయం గడిచిపోతే డెసిషన్ అందుకనే ట్రాన్స్లో ఏదైనా ఉంటే చెప్పాలి, ఫోర్స్ చాలా గట్టిగా చెప్పాలి. అవును, చెప్పకపోతే ఆ ట్రాన్స్లో తనతో పాటు వీడని కూడా. అంటే చనిపోవడం పరిష్కారమా అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. వరంగల్ మట్టి మీద గట్ట మీద పుట్టి తినడానికి కష్టమయ్యి ఆమె మాటల్లో చెప్పాలి అంటే, జ్యోతిరెడ్డి గారి మాటల్లో చెప్పాలి అంటే, చనిపోవాలి అని నేను నిర్ణయం తీసుకుంటే 150 నుంచి 200 సార్లు చనిపోవాలి నాకున్న కష్టాలకి. 150 నుంచి 200 సార్లు అంటే అలా చెప్పి ఆమె వదిలేలా. ఆ 150-200 సంఘటనల కంటే ఆమె ఎక్కువ చెప్పారు. ఆమె జీవితంలో ఎదురైన సంఘటనలు మనం 1-2 చెప్పుకుంటే టైం లేదు కాబట్టి 1-2 చెప్పుకుంటే, ఆ చిన్న మట్టి ఇల్లు, 2 గదులు, బావగారులు వీళ్ళు అందరూ అందులోనే, బాత్రూమ్కి పోవాలంటే బయటకు పోవాలి పొలాల్లోకి, స్నానం బయట చేయాలి, తిండి పడక అంతా అక్కడే చిన్న మట్టి గదుల్లో అందరూ అందులోనే. తినడానికి తిండి లేదు. 1991-92 సంవత్సరాల్లో 365 రోజుల్లో 200+ రోజులు ఆకలి, తినడానికి లేక, అలాగే నిద్రపోవడం జరిగింది, తినడానికి లేక, తిండి లేక అన్ని రోజులు. అంటే ఎలాంటి సంఘటనలు ఆవిడ జీవితంలో వచ్చాయంటే, బావగారులు తాగిపడేసిన బాటిల్స్ కొంగుచాటున కప్పుకొని తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చి పిల్లలకి చారనాటన వస్తే వాటితో పిల్లలకి భోజనం పెట్టి, అది లేకపోతే మళ్ళీ పస్తు. బావగారులు ఎప్పుడు తాగితే ఆ బాటిల్స్ ఎప్పుడు పడేస్తారా? చారణ వస్తుంది, ఆటన వస్తుంది, తీసుకెళ్ళి పిల్లలకి ఏదో ఒకటి తినిపొచ్చు అని చెప్పేసి. అసలు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో ఆమె చెప్తే ఒక్కొక్క సంఘటన కళ్ళనీళ్ళు పెట్టేస్తుంది. ఆమె మాటల్లో సింపుల్గా ఏం చెప్పారంటే, చనిపోవాలి అని నేను అనుకుంటే 150-200 సార్లు చనిపోవాలి. అలా కాకుండా ఎక్కడ కంప్యూటర్ కనబడితే అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి. సో అందరిని అడిగితే అందరూ నవ్వేవాళ్ళు. అసలు నీకు లాంగ్వేజే రాదు, అమెరికా వెళ్ళి నువ్వేం చేస్తావు? రైతు కూలీగా పని చేసుకొని అమెరికా వెళ్ళి ఏం చేస్తావు?
ఇంతమంది ఎన్ని చెప్పినా కూడా ఎక్కడ భయపడలేదు, ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలి? పట్టుదలగా అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళి కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, వాళ్ళ ప్రపంచంలో గొప్ప వాటిల్లో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఒకటి అమెరికాలో. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అమెరికాలో పాఠ్యాంశాల్లో స్కూల్లో జ్యోతిరెడ్డి గారి జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. అసలు ఆమె ఎదుగుదలకి స్కేల్ ఏముంది ఇక్కడ? మనం 2 సంఘటనలు గమనించాలి. ఒకటి, సాధించాలి అని పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సో ఒక్కొక్కసారి మనం చేస్తున్న ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైతే మన జీవితం అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. సో చనిపోవడం పరిష్కారం కాదు. ఆమె ఇక్కడ హన్మకొండలో ఒక చిన్న గవర్నమెంట్ డైలీ వేజెస్ మీద పనికి, టెంపరీ పనికి వెళ్తే 70 రూపాయలు ఇస్తారంట రోజు. ఆ పనికి కూడా దొరకకపోతే ఆ పని దొరికితే ఇక్కడ ఉండిపోయేది ఆవిడ. సో ఆ పని దొరకలేదని చాలా రోజులు నిద్ర మానేసి, తిండి మానేసి చాలా బాధపడ్డారు. సో నెలకు వచ్చే 2,500 రూపాయల జీతానికి. సో కాబట్టి ఏం జరిగినా మన మంచిగా అనుకోండి. కష్టం వస్తే ఎదిరించడానికి ప్రయత్నం చేయండి. చనిపోవడం పరిష్కారం కాదు. మనకి 10 జన్మలు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకొని మనం ఆదర్శంగా ఉంటూ మన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ అందరికీ ఆదర్శంగా మనము మన కుటుంబం నిలవాలి తప్ప ప్రతి సంఘటనకి చలించిపోతే, ప్రతి సంఘటనకి ఇదే, ప్రతి ఎమోషన్కి కంట్రోల్ చేసుకోలేకపోతే ఏముంది? సో ఎంత నిండు జీవితం పాడైపోయింది, ఎంత 2 పిల్లలు భవిష్యత్తు అంటే పాడైపోయింది. పిల్లలు ఎట్లా కన్విన్స్ అయింది? చిన్న పిల్లలు కాదు, 17-18 వాళ్ళు సంవత్సరాలు. ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఎవరికి అర్థం కాని విషయం. ఇది చాలా దుర్మార్గం. ఇది నేను అదే చెప్తున్నా. సో చనిపోవడం పరిష్కారం కాదు. జ్యోతిరెడ్డి లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఆవిడ చెప్పింది నిజమే. చాలా బరువైన సంఘటన ఆవిడ ఎదురు చూసింది. ఇంత చిన్నవి కాదు. చాలా మనం ఇంకా చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ ఆవిడ జీవితంలో ఇప్పుడు ఆమె ఎదగడం వల్ల ఏమైంది? కొన్ని వందల మంది ఇన్స్పైర్ అయ్యి ఆవిడ చూసి అమెరికా వెళ్ళారు. ఆవిడ చూసి వందలాది మందికి ఆవిడ ఉద్యోగాలు ఇచ్చింది. అమెరికా వచ్చిన వాళ్ళకి కాకుండా మీకు ఎంత ఆదుకుందామె. సో అంటే ఒక్కళ్ళు ఇదైతే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఎంతమందికి ఆదర్శంగా ఉంటారు. ఆదర్శంగా ఉండడానికి నలుగురికి ఉపాధి కల్పించడానికి ట్రై చేయండి. అంతేగాని మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీ కన్న పిల్లల్ని మీరు కాటేసేస్తే ఇంకంతకంటే దుర్మార్గం. పరిస్థితులు ఏమన్నా కావచ్చు. ఇది అయితే పరిష్కారం కాదు. రైట్. ఇలా ఎవరి జీవితంలో జరగకూడదు. అలా జరగవద్దు అసలు. శంకర్పల్లి నుంచి ఉన్నారు కాలర్ రఘునందన్ రెడ్డి గారు. రఘునందన్ రెడ్డి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమస్తే. చెప్పండి. సేమ్ బిజినెస్ ఏది నడవట్లేదు. సో ఏం బిజినెస్ చేస్తున్నారండి? రియల్ ఎస్టేట్ చేస్తాను. ఇంకా వేరే వైన్ షాప్ ఇవి కూడా రాలేదు ఈసారి. రియల్ ఎస్టేట్ అంటే ఏం చేస్తారండి? ల్యాండ్స్ కొని అమ్ముతానండి. కొని అమ్ముతారా? కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్యవర్తిత్వం చేస్తారా? లేదు లేదు లేదు. కొని అమ్మితే చాలా మంచి వ్యాపారం అండి. దాని మీద దృష్టి పెట్టండి. అది వ్యాపారంగా చెయ్యాలని మీరు అనుకుంటే చాలా వ్యాపారాల్లో మొదటి ప్లేస్లో అది ఉంటుంది. అంత మంచి వ్యాపారం. మీరు తప్పులు చేస్తే తప్పులు అంటే ఏమిటంటే తెలియకుండా ఎలా చేస్తారంటే చాలామంది, ఇది మీరు ఈ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు కావాల్సింది వ్యాపార దృక్పథంతో చూడండి, ఇన్వెస్ట్మెంట్ కాదు. చాలామంది ఇది 6 నెలల్లో పెరుగుతుంది, ఇది సంవత్సరంలో పెరుగుతుంది, దీన్ని కొందాం దాన్ని కొందాం. అది పెరుగుద్ది, తర్వాత విషయం. ముందు మన క్యాపిటల్ డెడ్ అయిపోద్ది. మన దగ్గర సొమ్ము లేకుండా డెడ్ అయిపోద్ది. మనకి రొటేషన్ ఉండదు. అందుకనే మీరు ఏం చేయాలి అంటే చిన్న జాగా అయినా, చిన్నదైనా, ఎక్కువ పెట్టి కొనాల్సి వచ్చినప్పుడైనా అది మనం కొనగానే అరే ఇది ఎవడో కొనేసాడు మనం కొంటే మంచిగా అనుకునేటట్టు ఉండాలి. అలాంటి హాట్ కేక్స్ లో ఉన్నవి తక్కువ ప్రాఫిట్ వచ్చినా కూడా కొనడం, అమ్మడం. మీరు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం, మంచి రేట్ వస్తే అమ్మేయడం, నెలకి ఎన్ని అమ్మారు ఇలాంటివి చూడండి. తక్కువ ప్రాఫిట్ వచ్చినా అది హాట్ కేక్ లాగా ఉండేవి. చాలా మంది అంటారు అంటే కారణాలు చెప్తారు, అవకాశాలు చూడడం కాదు. ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ అసలు మంచిగా లేదని, అందుకనే మాకు అసలు బాగాలేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అసలు బాగలేదు, రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుంది, ఏం లేదు అనుకున్నప్పుడు సరే. నేను అనేది ఏంటంటే కనీసం కొన్నైనా హాట్ కేక్స్ లా పోయే ఉంటాయి. అవును, అన్నీ కాకపోయినా మీరు బిజినెస్ దాని మీద పెట్టండి. మార్గాలు అనేక ఉంటాయి. అలా చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? రఘునందన్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? రఘునందన్ గారు, రైట్. వీలైతే 3 రుద్రాక్షలు వేసుకోండి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి.
ఏడుముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. మేము ఈ మధ్య ఎక్కువగా ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువగా. ఎందుకంటే పూర్వంలాగా పరిస్థితులు లేవు. ఇంతకుముందు గంటల తరబడి టీవీల ముందు కూర్చొని ప్రోగ్రామ్స్ చూడడం, ఎంత దూరమైన వెళ్ళి తెచ్చుకోవడం, ఇది అలా కాదు. ఇమీడియట్గా ప్రోగ్రామ్ కూడా రీల్స్ ఎక్కువైపోయాయి. సెకండ్స్లో చూసేయడం, అంతా రీల్సే. కొనాలంటే పక్కన ఏది ఉంటే అది, ఏది అందుబాటులో ఉంటే అది, అలా అంతా ఆన్లైన్ పర్చేజ్. సో ఆన్లైన్లో చేయొచ్చు, అన్నీ కాదు. ఇప్పుడు ఫుడ్ మనకు నచ్చకపోతే రేపు ఇంకో రెస్టారెంట్ మారుస్తాం. ఇది ఎలా కాదు, లైఫ్లో ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాం తప్ప మార్చాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏమిటంటే, అరే రుద్రాక్షల గురించి ఇంత గొప్పగా చెప్తారు, మనం వేసుకున్న ఫలితం రాలేదనుకుంటారు. అందుకనే ఇప్పుడు ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూడండి, అంటే నేను చెప్తున్నానని కాదు, ఒక్కసారి మీరు అమెజాన్లో చూడండి రుద్రాక్షల గురించి. ఖరీదైన రుద్రాక్షల్లో కూడా 100 రూపాయల్లో, వేలల్లో దొరుకుతాయి, 100ల్లో దొరుకుతాయి. ఇది కరెక్ట్ కాదు, అంటే అది ఒరిజినల్ కాదనే కదా. అలా దొరుకుతున్నాయంటే దాని అర్థం ఏంటి? సో అది నిజం అనుకుంటారు, ఇది నిజం కాదు. మీరు ఓ రుద్రాక్ష మీకు సంబంధించింది ఒక్కటైనా వేసుకోండి, మంచిది వేసుకోండి. ఆ ఫలితం ఒక అద్భుతం. అందుకనే అవేర్నెస్ కోసం పూర్వం గతంలో మేము 15-20 ఏళ్ల క్రితం ఈ రవీంద్ర భారతిలో అవగాహన సదస్సులు అయి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అవగాహన సదస్సులు 15-20 ఏళ్ళ నుంచి లేదు. ఇతర దేశాల్లో కూడా అవగాహన సదస్సులు పెట్టేవాళ్ళం, మొత్తం భారతదేశం అంతా. సో ఇప్పుడు అవకాశం లేదు. అందుకనే మీరు ఎక్కడుంటే అక్కడికే మేము వచ్చి అందుబాటులో ఉంటే ఈ నకిలీ జోలికి పోకుండా ఉంటారు. ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉంది, చిన్న మచ్చ లేకుండా. కాబట్టి పొరపాట్లు ఇక్కడ జరగవు. మంచి రుద్రాక్ష ధరించండి, ఖచ్చితమైన ఫలితం. అందరూ ఈ మాఘమాసం లాంటి ఈ మాసంలో ఇది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ. అందుకని వీలైనంత వరకు ఈ మాసంలోనే కంప్లీట్ చేద్దామని ఒక ప్రయత్నం. నైస్. జార్జ్ గారు ఉన్నారు శ్రీశైలం నుంచి కాలర్. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. ఏం పేరండి? ఏం పేరు సార్? నమస్తే. శ్రీశైలం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 9/5/1973 సార్. 9/5 మే 9 1973. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? వెనస్డే. అవును సార్. ఎవరిది ఇది? నాదే సార్. అది వాళ్ళ నాన్నగారిదట. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కన్యా రాశి. వేసుకోవడానికి ఓ 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అలాగే 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 వేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఖచ్చితంగా ఈ రుద్రాక్ష ధారణ దోహదపడుతుంది. ఆహార నియమాలు ఏవి లేవు, ఎప్పుడో వేసుకోవచ్చు, ఎప్పుడూ ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. అలాగే ఒక మాట అంటూ ఉంటారు, తరచుగా వింటూ ఉంటాం, ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని. నిజంగానే 6 నెలలు సహవాసం చేస్తే సహవాస దోషమా, సహవాసం మంచిదా, అంటే ఎట్లా యూజ్ అవుతుందంటే? దోషం అన్న పదం ఎప్పుడు వాడతామంటే నష్టం జరిగినప్పుడు దోషం అంటాం. అంటే సాంగత్యం. ఈ సాంగత్యము సత్సాంగత్యమా, చెడు సాంగత్యమా? సత్సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం అయితే వీళ్ళు మంచి వాళ్ళు అవుతారు, మంచి భవిష్యత్తులోకి పెడతారు. అదే దుష్టుల సాంగత్యము, సాంగత్య దోషం అని ఎప్పుడు అంటామంటే చెడ్డవాళ్లతో స్నేహం చేసినప్పుడు వీళ్ళు కూడా చెడ్డగానే మారుతారు. అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నది అబద్ధం ఏం కాదు, నిజమే. మనకి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా, ఆవు కూడా చేలోనే మేస్తుంది అని చెప్తారు. అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, అప్పుడప్పుడు మనం చెప్పుకున్నాం. అగ్రహారంలో పెరిగే పిల్లవాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగిన పిల్లాడి మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. అది అందులో ఏం తేడా లేదు. కొంత జెనెటికల్గా కూడా వస్తుంది, జెనెటికల్గా కూడా తల్లివి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే పిల్లలకి ఇంచుమించుగా అలాంటివి వస్తుంటాయి. ఒక చిన్న కథ ఇక్కడ.
ఒక రాజ్యంలో రాజుగారికి ఒక మంచి ఆడగుర్రం ఉంది, పంచకళ్యాణి. అబ్బో అద్భుతం, తెల్లగా పాల రంగులో ఉంది, చాలా బలిష్టంగా ఉంది. సరే ఎన్నో యుద్ధాలు గెలిపించింది రాజుగారిని. సరే ఒకరోజు తనకి మామూలుగా తను గర్భం దాల్చి ఒక పిల్లని జన్మనిస్తుంది. జన్మనిచ్చినప్పుడు పిల్ల కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అంత బలిష్టంగానే ఉంటుంది. కాకపోతే ఒక కాలు కొంచెం కుంటుతూ కొంచెం అవిటితనం కాలులో ఉంది, అది గుర్తించరు, కనపడదు కానీ బట్ తను నడడానికి ఇబ్బంది అయితే పడుతుంది. సో కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్ల తల్లిని అడిగింది, అమ్మ ఇంత బాగా ఉన్నావు నువ్వు, నేను మంచిగా పుట్టాను, కానీ అవిటితనం కుంటితనం ఏంటమ్మా నాకెందుకు వచ్చింది, ఎక్కడా లేదు, నీలోని లేదు, ఎలా వచ్చింది అంటే ఏమి లేదమ్మా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఒకరోజు రాజుగారికి నా మీద కోపం వచ్చింది, కట్టె తీసుకొని నన్ను కొట్టాడు, అది నీ కాలున్న ప్రదేశంలో తగిలి ఉంటుంది, కొంచెం డిస్టర్బ్ అయిందంటే చాలా కోపం వస్తుంది. దుర్మార్గుడు కడుపుతో ఉంటే నిన్ను కొడతాడా, కట్టె తీసుకొని వెనక ముందు చూడకుండా కొడతాడా, నాకు అవకాశం వస్తే చంపేస్తాను, అవకాశం ఎప్పుడు వదలను, ఈసారి ఖచ్చితంగా వాడిని చంపేస్తానని పెద్ద అయిన తర్వాత. అంటే తప్పమ్మా అలా అనొద్దు, రాజు మనకి తండ్రి లాంటి వాడు, మనకి సంరక్షకుడు, కష్టం సుఖాన్ని చూసే తనే, ఎప్పుడైనా తన కోపం వచ్చేదన్నా అంటే మన తండ్రి అన్నాడు అనుకోవాలి తప్ప అట్లా కక్షలు పెంచుకోవద్దు, అది కరెక్ట్ కాదు అని తల్లి చెప్పుద్ది. సరే ఒకరు లేదు, నేను అసలు రాజుని ఎట్టి పరిస్థితుల్లో వదలను, మా అమ్మని ఇట్లా చేస్తే నేనెందుకు. సరే ఒకరోజు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తల్లిని కాకుండా పిల్ల పెద్దదైంది కదా, తిన్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి, అది బాగా బలిష్టంగా తయారైంది, నన్ను తీసుకొని వెళ్దామని చెప్పేసి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో అనుకోకుండా రాజుగారికి ఇబ్బంది ఎదురయ్యి వాళ్ళ చేతిలో బందీలుగా పడి దెబ్బలు తగిలి కింద పడిపోతాడు. కింద పడి లేవలేని పరిస్థితిలో ఉంటే అబ్బా మంచి ఛాన్స్ దొరికింది, ఇప్పుడు నీకు చంపే అవకాశం నాకు వచ్చింది, నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పేసి అనుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ రాజుని ఒక్కసారే పైకి తీసుకొని తన మీద కూర్చోబెట్టి వాళ్ళు ఎవరికి అందకుండా తీసుకొచ్చి రాజ్యంలో పడేసి తల్లితో అంటుంది, అమ్మ రాజుని చంపే అవకాశం వచ్చింది, కానీ ఆఖరి నిమిషంలో ఎందుకని ఇలా పైన వేసుకొని వాళ్ళందరికీ దొరకకుండా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేసాను సురక్షంగా, ఎందుకు చేయలేకపోయాను అంటే అప్పుడు తల్లి అంటుంది, అమ్మ నీ జీన్స్లో అది లేదు, ద్రోహం అనేది నాలో ద్రోహం అనేది లేదు, నమ్మక ద్రోహం నాలో లేదు, ఈ ఎదర వాళ్ళని హింసించి ఆనందపడే తత్వం నేను అలా పెంచలేదు, నా బ్లడ్లోని లేదు, కాబట్టి నువ్వు అలా అవ్వవు, నమ్మక ద్రోహం చేయవు, నమ్మిన వాళ్ళని ద్రోహం చేయవు, నమ్మి నిన్ను తీసుకెళ్ళాడు రాజు, నువ్వు ద్రోహం చేయవు. సో ఇది ఏంటంటే సత్సాంప్రదాయం, మంచి నడవడిక. మీరు పిల్లలకి మంచి నడవడిక నేర్పండి, మంచి ఇది చేయండి, మంచి చేస్తే వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్తారు. జ్యోతిరెడ్డి గారి గురించి ఇందా చెప్పుకున్నాం, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు దీది ఇది రావని పిలిచేవాడంట. సో ఏ స్థాయికి అంటే మనం ఏదైనా మంచి ఆలోచనలు పెట్టుకుని ఉంటే ఏదైనా సాధించగలం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి సత్సాంప్రదాయాన్ని అలవర్చుకోండి, మంచి సాంప్రదాయం అది మంచిది. లేకపోతే ఎలా తయారవుతున్నారంటే పిల్లలు అసలు తల్లి కష్టము తండ్రి కష్టము తెలియకుండా పెంచడం, మేము కష్టం పడ్డాం వాళ్ళు పడద్దు, వాళ్ళు పడద్దు, అది కరెక్ట్ అయితే ఇలాగే తయారవుతారు. సో తల్లిదండ్రుల కష్టం పిల్లలకి తెలిసేటట్టు పెంచాలి. పెంచకపోతే ఏమవుతుందంటే ఎవరి కోసం పెంచుతారు, అది మీ బాధ్యత అంటున్నారు. మీరు ఏమైనా ఉద్యోగాలు ఇప్పించారా, మాకేమైనా మా ఉద్యోగాలు మేమే తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఉద్యోగాలు, వాళ్ళు చదివిస్తే వచ్చాయి, వాళ్ళు చదివిస్తే వచ్చాయి, మీకేం గాలికెళ్ళి రాలేదు ఉద్యోగాలు, మీరేమైనా ఉద్యోగాలు ఇప్పించారా, మేమే తెచ్చుకున్నాగా, మేమే కష్టపడుతున్నాగా, మేమే ఈ వరబడి ఎక్కువైపోయింది. సో కాబట్టి తల్లిదండ్రుల కష్టం పిల్లలకి తెలియాలి. మీరు ఏం కష్టపడుతున్నారో వాళ్ళు తెలియకపోతే తల్లిదండ్రుల మధ్య బాండింగ్ ఎలా పెరుగుద్ది, వాళ్ళ ప్రేమాప్యతలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు ఎవరి కోసం పెంచుతారు అంటున్నారు వాళ్ళు. సో అలా కాకుండా ఉండాలి. అలాగే మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారా, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? సంస్థలో ఉన్నాను. ఈ సంస్థలో అంటే ఈ పర్యటనలు కానీ జనరల్గా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి అది వెళ్తున్నాం. రేపు గురువారం, మొన్న ఆదివారం ఖమ్మం చేసి వచ్చాము, ఖమ్మం బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇప్పుడు కడప రేపు గురువారం కడపలో నుంచి నేను తిరుపతి వెళ్తాను. తిరుపతి ఉన్న పాత ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేను మళ్ళీ వస్తాను. సో నన్ను ఈ ఖమ్మంలో కడపలో కలవాలని నేను మీరు అనుకుంటే మొట్టమొదటిసారి వెళ్తున్నాను, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. అలాగే తిరుపతిలో కూడా ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను.
నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం. వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ ఉండవు నాకు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఏమీ తీసుకోను. అంటే ఇండైరెక్ట్గా అంటే స్వీట్స్ ఫ్రూట్స్ లాంటివి కూడా నేను అలౌ చేయను. అలాగని 2-3 మీరు డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే చూసే అవకాశం నాకు ఉండదు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే ఈ రికమెండేషన్స్ అవసరం లేదు, అపాయింట్మెంట్స్ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీకు అందుబాటులో మీరు ఎక్కడ ఈ సంస్థ అందుబాటులో మీరు ఉంటే మీరు అక్కడికి వెళ్తారు. నిజామాబాద్కి వెళ్తే నిజామాబాద్ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఖమ్మం దగ్గరగా ఉంటే అక్కడ వెళ్తే మాట్లాడిస్తారు. వేములవాడ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఇలా మీరు ఎక్కడ ఉంటే అక్కడ బెంగళూరు అయితే బెంగళూరు, విశాఖపట్నం అయితే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి మాట్లాడాలనుకుంటే మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశం మీరు ఎక్కడి నుంచైనా నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మాట్లాడతాను. చాలా విషయాలు చెప్పారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు చాలా విషయాలు, అంటే మనుషులకి ఏది మంచిది ఏది చెడు అని చెప్తూ ఉంటారు. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఇదే కాదు, ఫైనల్గా ఏం చేస్తే మంచిదని కూడా ఎవ్రీ టైం చెప్తారు. ముఖ్యంగా మాఘ మాసం కాబట్టి రుద్రాక్ష ధారణ ఎంత పవిత్రమైందో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇదే ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.